వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ గా శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గారు ఎన్నికైన తర్వాత మాజీ రాజ్య శాసనసభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ ఆధ్వర్యంలో జమ్మిగుంట మున్సిపల్ కార్యాలయ సమీప పార్క్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గారు మాట్లాడుతూ నేడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని అనేక మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుత కాలుష్య ప్రపంచంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అనేది గొప్ప విషయం. రానున్న ఈ 5 సంవత్సరంలో కాలంలో విడతల వారీగా మొక్కలు నాటి ఈ కార్యక్రమం మరింత విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెప్పుల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రోగ్రామ్ అందరూ ఉంటారు. జమ్ముకోండి నచ్చుకున్నాను హైగ్లైపోయి మట్టలేదు చూడ ఎవరికి అర్థం రాలేదు. చెమటలు వస్తాయి మనమే పోయి చేసినట్టు. మరి నిజంగా మరి చెమటలు బాగా సూటిగా అంటే ఒక చెట్టు నాటితే ఎంతో పుణ్యం. చెట్లు నాటితే చెట్ల కాడికి రాదు అన్నా. నేను ఎన్ని చెట్లు నాట్లే మస్తు పెద్ద జమ్మి చెట్టు పెద్దగా అయిపోయింది చూసినావా. అందరికీ నమస్కారం. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ పార్క్లో నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత గౌరవనీయులు పెద్దలు శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ గర్రెపల్లి సతీష్ గారు మరియు రాజురావు గారు ఈరోజు వారు వచ్చి మా మున్సిపల్ పరిధిలో కొన్ని మొక్కలు నాటివ్వడం జరిగింది. ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు దేశమే గర్వించదగ్గట్టుగా జోగినపల్లి సంతోష్ కుమార్ గారు పచ్చదనం పైనే వారి యొక్క మక్కువ ప్రేమ అవన్నీ కూడా మాకు ఆదర్శమై మేము కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అనేక కార్యక్రమాలు చేయడం, ఈరోజు మున్సిపల్ చైర్మన్గా అదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మళ్ళీ మొక్కలు నాటడం చాలా సంతోషకరం. ఇలాంటి విరివిరిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని 5 సంవత్సరాలలో మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరున నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ.